ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో పాలు పొందకముందు దేవుని వాక్యం కొన్ని మాట చదువుకొని అటు ప్రభు బలలో మనం పాల్గొందాం. మన భాగము మరి కొన్ని వారాలుగా ప్రకటనటువంటి కొన్ని సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారము సార్ది సంఘం గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం 7 నుంచి 13 వరకు మార్చి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13 వరకు మార్చి మనం చదువు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయవాడును, ఎవడునో తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూప పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రక్షించింది. వారు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుకున్నానని తెలుసుకున్నట్లు చేసేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెంటిని ఆ పాత్ర నుండి త్రాగవలను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రస్తుతమైనటువంటి ప్రభు బలలో మనం పాల్గొనే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందుగా మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. భక్తులైనటువంటి యోహాను గారికి పద్మాసు ద్వీపములో దేవుడి చూడండి ప్రత్యక్షతలో 7 సంఘాలు గురించినటువంటి అనుభవాలు. ఈ యొక్క 7 సంఘాలు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, మన ఆత్మీయ జీవితాలలో లోకంలో మనం ఎంతకాలము జీవించినప్పటికీ కూడా, ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తాము, ఈ యొక్క 7 సంఘాలు మరి వాటి మనం ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క సంఘాల వల్లే మనము దేవుని యొక్క రాజ్యం కొరకై, దేవుని యొక్క రాకడ కొరకై మనం సిద్ధపరచబడాలని ఈ సంఘము ద్వారా మనం నేర్చుకునే వారంగా ఉంటాం. కనుక గత వారం చూస్తూ వచ్చినాము, సార్ది సంఘం గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఆ యొక్క సంఘం గురించి దేవుడు చెప్తూ వచ్చాడు, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. కనుక మన ఆత్మీయ జీవితంలో మరి జీవించే వారంగా ఉంటున్నాం. ఆత్మీయమైన జీవితంలో జీవించినప్పుడు భౌతికమైన విషయాల్లో మనము మరి చనిపోయిన వారంగా ఉంటాం. లోక విషయాల్లో మనం బ్రతికించబడిన వారు ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనము నిశ్చయమైనటువంటి జీవితం జీవించే వారంగా ఉంటాం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ధ్యానం చేసుకోవడానికి మరి మనము గమనించినప్పుడు ఈ యొక్క 7 సంఘాలలో మరి ఈ సంఘం ఎంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 7 సంఘాలలో ప్రతి సంఘములో కూడా ఏదో ఒక హెచ్చరిక దేవుడు ఇచ్చినవాడుగా ఉంటున్నాడు, ఏదో ఒక తప్పు దేవుడు మోపినవాడుగా ఉంటున్నాడు. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘములో మనం ఎన్ని పర్యాయం మనం ధ్యానం చేసినప్పటికీ ఏ హెచ్చరిక కానీ ఏ తప్పు కానీ దీని మీద మోపబడలేదు. అంటే ఈ ఫిలదెల్ఫియా సంఘము
మరి ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉందని మనకు తెలియజేయబడుతూ ఉంది. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ 7 సంఘాలలో ఈ ఫిలదెల్ఫియా సంఘం వలె మనము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా కట్టబడాలి. ఆ సంఘం వలె దేవుని కొరకే మనం సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం అనగా, ఫిలదెల్ఫియా అనగా అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. ఈ ఫిలదెల్ఫియా సంఘము ఎందుకు తప్పు మోపబడినదిగా ఉంది, హెచ్చరికలు లేనిదిగా ఉంది అంటే, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం గురించి రాయబడిన మాట ఏంటంటే సహోదర ప్రేమ. అనగా దేవుని ప్రేమలో వాళ్ళు నిలిచి ఉన్నారు. దేవుని ప్రేమతో వాళ్ళు బంధించబడుతూ వచ్చారు. దేవుని ప్రేమలో వాళ్ళు జీవిస్తూ వచ్చారు. దేవుని ప్రేమను వారు అనుసరిస్తూ వచ్చారు. లోక సంబంధమైన ప్రేమ కాదు, లేకపోతే భౌతికమైనటువంటి ప్రేమ కాదు, లోకమైనటువంటి ప్రేమ కాదు, కానీ దేవుని ప్రేమ వారు అనుభవిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. ఆ యొక్క సంఘమున వారందరూ కూడా చరిత్ర చెప్తూ ఉంది. సంఘమున వారందరూ ఒక వ్యక్తి కాదు, ఒక సహోదరి అయినా వారి జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ప్రేమ కలిగి ఉండే విషయంలో వారు ఆ విధంగా వర్ధిల్లుతూ వచ్చారు. ఈ సంఘం గురించి మనకు రాబడుతుందంటే మొట్టమొదటి జీవము, నిరీక్షణ, సత్యము ఇక విషయాలు తెలియజేయబడతాయి. కనుక ఈ ఫిలదెల్ఫియా సంఘము దేని గుర్తుగా ఉందంటే సహోదర ప్రేమ గుర్తుగా ఉంది. అందుకనే ఆ యొక్క సంఘములకు ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. ఆ సంఘము దేవుని ప్రేమలో అతకబడి ఉంది కనుక, దేవుని ప్రేమలో వారు బంధించబడ్డారు కనుక, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వారు జయించగలుగుతూ వచ్చారు. కారణం ఏంటంటే సహోదర ప్రేమ. అక్కడ రాయబడుతూ వచ్చి చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీ వాక్యమును గైకొని నా నామం ఎరగనని లేదు. ఇదిగో తలుపు తీసి ఇచ్చి ఉన్నాను, దాన్ని ఎవడునూ వేయనేరాడు. కనుక ఈ సంఘము కొంచెం చిన్న సంఘం అయినప్పటికీ వీరు దేవుని కొరకే ఎంతో నిష్ఠగా జీవిస్తున్నారు. దేవుని కొరకే ఎంతో ఆత్మీయంగా జీవిస్తున్నారు. ఎంతో ఐక్యతగా, ప్రేమ, సమాధానంతో జీవిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యూదులైన వారు, అక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులైన వారు వారి మీద దాడి చేయడానికి, వారి మీద కలవరం తీసుకుని రావడానికి, వారికి నష్టం చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన వారుగా ఉంటున్నారు. అటువంటి సందర్భాల్లో అక్కడ అంటాడు, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును ఏం చేయలేదు, గైకొనే విషయంలో నా వాక్యము నా నామం ఎరగనలేదు. అక్కడ రాయబడికి వచ్చింది ఏంటంటే, చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ ఫిలదెల్ఫియా సంఘము పైన సువార్త ప్రకటించే విషయం కావచ్చు, దేవుని ప్రజలను దేవుని యొక్క మందిరాన్ని తీసుకునే విషయంలో కావచ్చు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుని పరిచర్య విస్తరిస్తూ ఉంటే, ఎంతోమంది దీనిపైన దాడి చేయడానికి, దీనిని ఎట్లాగైనా సరే దీనిని కొలాప్స్ చేయాలి, దీనిని నాశనం చేయాలి, దీనిని లేకుండా చేయాలి, చెల్లాచెదురు చేయాలి అనే రకరకాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీరు మాత్రము ప్రేమ, ఐక్యత కలిగి ఉండడం ద్వారా వారిని ఎదిరిస్తూ వచ్చినారు. అంతేకాకుండా వీరు దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని ప్రేమను ప్రకటించే విషయంలో ఎంతో ఆసక్తిగా ఉంటున్న సమయాల్లో అనేక మంది వారు నిర్బంధిస్తూ వచ్చినారు. సువార్త ప్రకటించడానికి వీల్లేదు, లేకపోతే దేవుని యొక్క పరిచయం చేయడానికి వీల్లేదు, ఆయా దేవుని యొక్క కూడికలను కలిగి ఉండడానికి వీల్లేదనే సమయంలో వీరు దేవుని విషయంలో, దేవుని యొక్క భక్తి విషయంలో ఎంతో నిష్టగలవారై ఉండి దేవుని దగ్గర మోకరించి దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం ద్వారా కఠినమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ రాయబడుతూ వచ్చింది, ఇదిగో నీ తలుపు ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ అంటే సమాధానం లేనటువంటి పరిస్థితులలో, కఠినమైన పరిస్థితులు వారు ఉన్నప్పుడు గ్లోబల్ మిషన్ అనే దాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ గ్లోబల్ మిషన్ దాని ద్వారా సువార్త ప్రకటించడానికి వారికి ఎంతో సహకారంగా ఉంటూ వచ్చింది. అంటే దేవుని కొరకై మనం నిలబడినప్పుడు ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మన కొరకు దేవుడు ఏం చేస్తాడు, ద్వారం తెరుస్తాడు. ఎక్కడంటాడు, ఇదిగో తలుపు నీతోటి తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరాడు. ఈరోజు మన జీవితంలో ఆయనను ఎరుగననలేదు అన్నట్టుగా మనం జీవించినప్పుడు, దేవునిని ప్రేమించే విషయంలో, దేవుని ప్రజలను ప్రేమించే విషయంలో, ఆయన మందిరాన్ని ప్రేమించే విషయంలో, ఆయన వాక్యాన్ని ప్రేమించే విషయంలో, ఆయనతో సహవాసం కలిగి ఉండే విషయంలో మేము ఎరగము అనే విధంగా మనం ఉండకుండా జీవించినప్పుడు మన ఎన్నో ద్వారాలు తెరుస్తాడు.
అనేక పర్యాలు అనుకుంటూ ఉంటాం. మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటాయి. మనకు ఇంకా ఏం లేదు, ఇంక రేపో ఎల్లుండో అయిపోయిద్ది, నా ప్రయత్నం సఫలమైపోతుంది, నా ఆశ నెరవేరుతుంది, నా యొక్క కోరిక నెరవేరుతుంది, నాకు ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి నా ఆలోచన నెరవేరుతుంది అనుకుంటాం. అయితే చివరికి వెళ్ళేటప్పటికి అది దూరం అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు ద్వారం తెరకపోతే ఎవడు కూడా తీయలేడు, దేవుడు ద్వారం మూస్తే ఎవడు తీయలేడు, దేవుడు ద్వారం తెరిస్తే ఎవడు కూడా మూయలేడు. దేవుడు మనకు ద్వారాలు తెరవాలి అంటే దేవుడు ఆయన తన సంకల్పం చొప్పున ద్వారాలు తెరిచి మనల్ని సంతోషింపజేయాలి, మనల్ని ఆనందింపజేయాలి, మనల్ని విస్తరింపజేయాలి, మనల్ని అభివృద్ధి చేయాలంటే ఆయన విషయంలో ఎరుగము అనకూడదు, ఆయన ఎరుగుదము. ప్రియమైన వాళ్ళరా, పేతురు గారు ప్రభుతో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు, పరిచయం చేసినాడు, చచ్చిపోయిన వారిని లేపడం చూసినాడు, గుడ్డివారి కలియవడం చూసినాడు, కుంటివారి కాలివ్వడం చూశాడు, పక్షవాతం ఉన్న వారిని లేవడం చూశాడు, అద్భుతాలు చూశాడు, 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మంది తినడం చూశాడు. అయితే యేసు ప్రభు కలువరి శిలువకి వచ్చే సమయంలో అలా ఆయన చెప్పాడు, మీరందరూ కూడా వెళ్ళిపోతారంటే ఆయన అన్నాడు, ఎవ్వరు విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడవను అంటే ప్రభు అన్నాడు, పేతురు గారు నువ్వు అనుకోమాకులే, ఈ రాత్రి కోడి కోయిక మునుపు నీవు నన్ను ఎరుగను అని ఎన్నిసార్లు కూస్తావు? 3 సార్లు. 3 సార్లు కూస్తావు. నువ్వు ఎరుగను 3 పర్యాయాలు అబద్ధం ఆడిన తర్వాతనే కోడికి వస్తుంది. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయనకు వచ్చిన సమయం వచ్చాడు, ఆయనకి ఏమి సంభవించిందని వచ్చాడు, చూస్తే అక్కడ అడిగారు, నీవు కూడా ఆయనతో కూడా ఉన్నావు కదా? లేదు నాకు తెలుసు. అనేక పర్యాయాలు మన జీవితంలో మరలా లోపలికి వెళ్ళాడు, చలి కాచుకుంటున్నాడు, అక్కడ నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా? లేదు, నాకు తెలియదు ఆయన ఎవరు అని ఇంకా ఏం చేస్తాడు, చెప్పించుకోవడానికి నా మీద ఒట్టయ్యా, నా పిల్లల మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంటే తాను చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు కానీ, నష్టపోవడానికి సిద్ధపడుతున్నాడు కానీ, శాపానికి గురవడానికి సిద్ధపడుతున్నాడు కానీ దేవుడు నాకు తెలుసు అంటే మాత్రం సిద్ధపడలేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో పర్యాయాలు దేవుని ద్వారా మేలు పొందడానికి, దేవుని ద్వారా సహాయం పొందడానికి, దేవుని ద్వారా దీవించబడడానికి, దేవుని ద్వారా హెచ్చించబడడానికి దేవుడు మనం ఏర్పరచుకుంటే అనేక మనం ఏం చేస్తామంటే ఆయన ద్వారా మేలు పొందడం కంటే నష్టపోవడానికైనా సిద్ధమే. ఆయన ఎరుగుము అన్నట్టుగా జీవిస్తున్నాం. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి రాయబడిందంటే సహోదర ప్రేమ. ఆ ప్రేమను బట్టే వారికి అంత మంచి పేరు వచ్చింది. ఈరోజు మనము ఒక వ్యక్తిని ప్రేమించాలంటే, ఒకవేళ సహోదరులు ప్రేమించాలంటే, సహోదరులు ప్రేమించాలంటే లోకంలో కొన్ని చూస్తారు. మొదటిది క్యాస్ట్ చూస్తారు, రెండవది కలర్ చూస్తారు, మూడవది క్యాస్ట్ చూస్తారు, నాలుగవది క్వాలిఫికేషన్ చూస్తారు. అవునా కదా? మా కులమేనా? తెల్లగుంటే తెల్లగున్న వాళ్ళు ప్రైజ్లాట్ చెప్తారు, నల్లగుంటే పల్లవి ప్రైజ్లాట్ చెప్తారు. క్యాష్ స్తోమత బాగుందా, స్థితి బాగుంది, వీళ్ళతో స్నేహం చేయొచ్చు. క్వాలిఫికేషన్, నాలా చదువుకున్నారా, నా అంత డిగ్రీలు ఉన్నాయా, నాలాగా జ్ఞానం ఉందా? ఈరోజు ప్రేమించే విషయంలో యేసు ప్రభు నీకు ఏ కులమని నిన్ను దేవుడు ప్రేమించాడు, నీకు ఏ క్యాస్ట్ని ప్రేమించాడు, నువ్వు ఏ కలర్ని ప్రేమించాడు, ఆయన ఎవరు? మొదటి తిమోతికి రాయబడితే వచ్చింది, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు ఆయన. మన కలర్ ఏడా ఏమండి? క్యాష్, ఒకవేళ క్యాష్ గురించి మనం ఆలోచన చేస్తే, అందుకని మనం పాట పాడతాం, స్వార్థకు పోయి ఏం పాట పాడతామండి? మీకు బాగా తెలుసు ఏం పాట పాడతాం? కులము బలము ధనము ఘనము ఏది నికరము, అంద చంద బంధువర్గమేది పాడేంతవరకు చాలు, బాగుంటుంది. ఏమండి? పాడడానికైతే బ్రహ్మాండంగా పాడతాం. ఏం పాడతాం? కులము బలము ధనము ఘనము ఏది నికరము, అంద చంద బంధువర్గమేది నిలచును, కాని దాని కొరకు నీ దువ్వకు, కలసిరా లేదని కలత చెందకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. ఎన్నిసార్లు పాడుంటాం ఆ పాట? ఎక్కలేనిసార్లు పాడుంటాం. మరి ఆ వచనం జీవితంలో ఉందా? ఫిలదెల్ఫియా సంఘం దానికి ఎటువంటి మచ్చ లేకపోవడానికి, దాని మీద ఎటువంటి హెచ్చరిక లేకపోవడానికి గల కారణం ఏంటంటే సహోదర ప్రేమలు అతకబడి ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ఆత్మీయ జీవితంలో మనల్ని కులం చూసి దేవుడు ప్రేమించలేదు,
మనకున్న కలర్ చూసి దేవుడు మనల్ని ప్రేమించలేదు, మనకున్న క్యాష్ చూసి దేవుడు మనల్ని రక్షించుకోలేదు, మనకున్న క్వాలిఫికేషన్ చూసి మనకు ఉన్న క్వాలిఫికేషన్ నేను చెప్పమంటారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయం చూడండి. మనకున్న క్వాలిఫికేషన్స్ ఎంత గొప్పవంటే చాలా ఎంతో ప్రత్యేకమైనవి అన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ క్వాలిఫికేషన్ మనది. పాపిష్టి జనమా, రెండవది. దోషభరితమైన ప్రజలారా, మూడవది. దుష్ట సంతానమా, నాలుగవది. చెరుపు చేయి పిల్లలారా, ఇవన్నీ మన క్వాలిఫికేషన్స్. ఏం మనకున్న క్వాలిఫికేషన్స్ ఇవి. మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఆయన మనల్ని ప్రేమించాడు, మనకు ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అదే ఆజ్ఞ, అంతే. మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమలో ఎలాగుండాలి చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అక్కడ అన్నాడు ఎలాగుండాలి మన ప్రేమ, సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి. కొంతకాలము కొందరితో సహవాసం చేస్తారు, కొంతకాలం కొందరితో మంచిగా ఉంటారు, కొంతకాలం తర్వాత మళ్ళా ఈ 14 సంవత్సరాల సేవా జీవితంలో ఎంతమంది చూసినాను నేను. అందుకు చెప్తున్నా, బయట వాళ్ళు కాదండి, మందిరంలోనే చూశాను నేను. మందిరంలోనే ఒక 2 కుటుంబాలు బాగా మంచిగా ఉండేవాడు. ఇంకా ఎంత మంచిగా ఉండాలంటే తుమ్మినా తగిన ఆడే ఉంటారు వాళ్ళు. తుమ్మినా ఆడే ఉంటారు, తగిన ఆడే ఉంటారు. నేను బాగుముందు ఆడే ఉండేవాళ్ళు, వీళ్ళు ఎప్పుడు ఉన్నారు నేను అనుకునేవాడు. సరే చివరికి ఏమైపోయింది, ఒకరోజు పోతే ఏం పాలనో రాలేదంటే, రాలేదన్నా ఏం సంగతి అంటే, ఏం లేలే అంటారు. ఏం లేదు అంటే అయిపోయా, ఇంక అర్థం కథ ఉంటుంది అన్నమాట. ఏం లేని కథ ఉంటుంది. నిలవరంగా ఉండాలి, పరిస్థితులు బట్టి మారిపోయేది కాదు. యేసుప్రభు ప్రేమ వాడబారినది, మారనిది, మార్పు చెందినది, అగాపే ప్రేమ. ఆ ప్రేమను అనుభవించేటువంటి మనము, ఆ ప్రేమలో అనుభవించేటువంటి మనము, ఆ ప్రేమను పొందినటువంటి ప్రేమ మనము ఆ ప్రేమనే కొనసాగించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజుల్లో కాదు, ఫిలదెల్ఫియా సంఘం ఉన్నటువంటి దినాల్లో కూడా వారి మీదకి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎన్నో కఠిన పరిస్థితులు వచ్చినాయి. అయితే వారు దేవుని ప్రేమలు నిలవరంగా ఉన్నారు కనుక దేవుడు వారిని హెచ్చించాడు. 7 సంఘాల్లో వారికి ఏ సంఘానికి ఉన్న ఘనత ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఇస్తూ వచ్చాడు. దేవుడు దాని ద్వారం తెరిచాడు. మీ ఇష్టం, ఎంత పరిచర్య చేయండి, ఎంతకైనా క్రయం చెల్లించండి, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని దేవుడు చెప్పాడు. ఈరోజు మన జీవితంలో దేవుని ప్రేమ నిలవరముగా ఉండాలి. రెండవది చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 4:20. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడు అవుతాడు. నేను దేవుని ప్రేమిస్తున్నా, పక్కన వాళ్ళతో నాకు సంబంధమే లేదు అని అన్నాం అనుకోండి, దేవుడు అంటున్నాడు ఎవరంట, అబద్ధి. దేవుని అందుకే ఇంకో మాట అంటాడు 1 యోహాను పత్రిక, తాను చూచిన సహోదరుని ప్రేమింపలేనివాడు, తాను చూడని సహోదరిని ఒక్క నిమిషం అండి. 1 యోహాను పత్రిక చెప్పండి అమ్మా, ఎక్కడుంది అది? అమ్మ మీరు చదవండి. తన సహోదరుని ద్వేషించిన ఎడలా తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలాగ ప్రేమిస్తాడు? ప్రియమైన వాళ్ళరా, తాను చూడని దేవుడిని ఎలాగ ప్రేమిస్తాడు? ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలముగా, సహోదరులైనా సరే దేవుని ప్రేమలో నిలవరముగా ఉండాలి. ఆయనను ప్రేమిస్తున్నాము కదా అని ఇతరులు మనం ద్వేషించకూడదు. ఆయన ప్రేమతో మనం అందరినీ మనం ప్రేమించాలి. అదే సహోదర ప్రేమ. మా ఆత్మీయ జీవితంలో కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనం, సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు. అది మన ఆత్మీయ జీవితంలో ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత సుందరము. అది మన కుటుంబానికి మేలు, మన వ్యక్తిగత జీవితానికి మేలు, సంఘానికి మేలు. ఐక్యత, ప్రేమ. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు
ఆ సంఘం పదే పదే ఏంటంటే సహోదర ప్రేమ. ఆ ప్రేమను బట్టేవారు అన్ని శోధనలో జయిస్తూ వచ్చారు. ఆ ప్రేమను బట్టేవారు దేవుని పరిస్థితుల్లో నిలబడుతూ వచ్చారు, శత్రువులతో పోరాడుతూ వచ్చారు. ఆత్మీయ జీవితంలో సహోదర ప్రేమ. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 4:8. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. మిక్కటమైన ప్రేమ. ప్రియమైన వాదన, ఒకరితో నిలవరమైన ప్రేమ కలిగి ఉండాలి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం దేవుడు ఎలాగో ప్రేమించాడు అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? ఒకవేళ ఈ లోకం నువ్వు ఎంత ద్వేషించినా, నువ్వు ఎవరిని ప్రేమించినా, పరలోక రాజ్యంలో ఒకటే, అందరం ఒకటే. పాడబడతాం కదా, ఏం పాడబడతాం? భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. యూదులని హెల్లే నీయులని లేదు, యూదులని హెల్లే నీయులని లేదు, దాసులనియు స్వాతంత్రులనియు లేదు, దాసులనియు స్వాతంత్రులనియు లేదు. భక్తుల సంగమే పుని శరీరము, అందాయన తన పూర్ణత నింపు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వచ్చారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగన మ్రోగేడు కంచు ప్రియమైన ప్రేమ లేని వాడనైతే. తర్వాత 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చే స్టేట్మెంట్ అండి. నేను ప్రేమ లేకపోతే నాకు ఎన్ని వరాలున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు. ఇంకో మాట చెప్తాడు 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడ్డుకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి? మన ఆత్మీయ జీవితంలో ప్రేమ. అందుకనే ఆ కిందకు వస్తే అదే 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆ ప్రేమ దేవుని ప్రేమ, లోక సంబంధమైనది ప్రేమ కాదు, లోకంలో ఉండేటువంటి చూపించే ప్రేమ కాదు, కానీ దేవునిలో ఉన్న ప్రేమ. దేవుని ప్రేమ ఎంత గొప్పది! దేవుని ప్రేమ ఎంత గొప్పది! మీరు అపరాధము చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని ఏం చేసినాడు? రొంబతికలు అంటాడు. శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేసినాడు? బలహీనలై ఉండగా, భక్తిహీనలై ఉండగా, పాపులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేసినాడు? లోకములో మన జీవితాల్లో స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఈరోజు మన ఆత్మీయ జీవితం ప్రేమ కలిగి వారి అక్కర్ల కొరకు, వారి అవసరతల కొరకు, వారి రక్షణ కొరకై, వారి ఆత్మీయ జీవితం కొరకై, ఆత్మీయ అభివృద్ధి కొరకై మనము ప్రార్థన చేయడమే ప్రేమ. ఏ వ్యక్తి కొరకైతే నిస్వార్థంగా వారి క్షేమం కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఎదుగుదల కొరకై, వారి ఆత్మీయ జీవితం కొరకై మనం ప్రార్థన చేస్తామో అదే ప్రేమ. ఇది మన జీవితంలో ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. ఒక పాట, సండే స్కూల్ పాట. ఎంతో వింతైన ప్రేమను యేసయ్య కలువరిలో చూపించెను, ఏ మంచి లేని నన్ను ప్రేమించి అందరినీ ప్రేమింప ఆజ్ఞ ఇచ్చెను, ఏ మంచి లేని నన్ను ప్రేమించి
అందరినీ ప్రేమింప ఆజ్ఞ ఇచ్చెను. ఎంతో వింతైన ప్రేమను ప్రేమించు వారిని ప్రేమించుట, ఇది నీ నా మనసు. ద్వేషించు వారిని ప్రేమించుట, ఇది యేసయ్య మనసు. యేసయ్య మనసే కావాలి మనకు, అందరినీ ప్రేమింపను. యేసయ్య మనసే కావాలి మనకు, అందరినీ ప్రేమింపను. ఎంతో వింతైన ప్రేమ, అది ఎంతో వింతైన ప్రేమ. ఈరోజు అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, అయ్యా భాషలతో నేను మాట్లాడిన మ్రోగడి ప్రేమ లేడిన వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపారం కలిగిన వాడనైతే, మర్మమన్నీ జ్ఞానం దిగిన వాడనైతే, కొండలు పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగిన నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ గారికై నా ఆస్తి అంతా ఇచ్చేసిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడు. మన జీవితంలో యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సర్వస్వం రాబోసారు. అది ప్రేమ. ఆ ప్రేమతో ఈ లోకములో మనం ఎలాగా దేవుని ప్రేమ కలిగి జీవిస్తామో, ఆ ప్రేమను మనం ఇతరులకు పరిచయం చేస్తామో, ఆ ప్రేమను కలిగి ఇతరులకు మనము ఆ ప్రేమతో ప్రేమిస్తామో, అదే ప్రేమ దేవుడు మన పైన చూపించేవాడుగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఫిలదెల్ఫియా సంఘం ప్రేమకు నిదర్శనం. రెండవది ఈ ఫిలదెల్ఫియా సంఘము అటువంటి అనేకమైన పరిస్థితులలో ఆ సంఘము చూడండి, ప్రకటన 3వ అధ్యాయము 9వ వచనం. యూదులు కాకయే ఇదిగో కాబట్టి దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రభు అన్నాడు, ఇదిగో నేను నిన్ను ప్రేమించడం తెలుసుకున్నట్లు. ఇంకొకటి మాట అంటాడు 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని. అంటే ఆ సంఘంలో కొంతమంది ఉన్నారు, యూదులు కారు కానీ వారు యూదులైనట్టుగా వారిని భ్రమపరుస్తూ వారిని రకరకాల ఇబ్బంది పాలు చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఆ సంఘము ఎంతో స్థిరంగా ఉంది. దానికి గల కారణం ఏంటంటే, ఈ 7 సంఘాలు ఇప్పుడు ఫస్ట్ సంఘము ఎఫెసు సంఘం, తర్వాత ఇంకంత ఎఫెసు అయిపోయింది. ఎఫెసు సంఘం, తర్వాత స్ముర్ణ, తర్వాత పెర్గేము, తర్వాత తొయతైర, తర్వాత సార్దీసు, తర్వాత ఫిలదెల్ఫియా, తర్వాత లవోదికయ. ఈ 7 సంఘాలలో ఈ ఫిలదెల్ఫియా సంఘం మినహాయించుకొని ఈ 6 సంఘాలలో వాళ్ళు నష్టపోవడానికి గల కారణం ఏంటి? వారు దేవుని చేత నిందించబడడానికి కారణం ఏంటి? వారు దేవుని చేత హెచ్చరించబడడానికి గల కారణం ఏంటి? వాటి వల్లే మనం ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవడమే ముఖ్యమైనది అని తీర్మానానికి వచ్చారంట. అందుకు ఈ ఫిలదెల్ఫియా సంఘముకు ఏమి లేవు? హెచ్చరికలు లేవు. రెండవది తప్పులు లేవు. అంటే ఆ యొక్క 6 సంఘాలు, ఆ సంఘాల్లో ఏ విధంగా కలవరాలు వస్తున్నాయో, ఆ సంఘాలు ఏ విధంగా ఉన్నటువంటి తప్పులు దేవుడు మోపినాడో ఆ యొక్క ఉన్న పరిస్థితులన్నిటి చూసుకొని వీరు జాగ్రత్త పడ్డారు. అంతే కదండి. ఇప్పుడు పక్కన ఇల్లు నిప్పు పడి మంటపడి కాలుతుంది, మనం ఏం చేస్తాం? మన ఇల్లు ఆడ తగలబడిద్దు అని చెప్పి ముందుగా నీళ్ళు పోతాం. ఎందుకు పోతామండి? మన ఇంటికి అంటుకోకుండా. అంతే కదా. ఏం కాదులే, మన దగ్గర డబ్బులు ఉండేలా కట్టుకుందామని ఊరుకుంటారా? ఆ ఇల్లు తగలబడిపోతుంది, దానికి అంటుకొని ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చేసుకోవాలా అనుకుంటాం. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బయట ఉన్న సంఘాలు వాళ్ళు ఎంతగా నష్టపోతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏ సమస్యల ద్వారా సమానం లేకుండా జీవిస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల ద్వారా ఆధారం చేసుకొని వారు ప్రేమ లేని వారికి జీవిస్తున్నారో వారి వలే కాకుండా మనం వారికి భిన్నంగా జీవించాలి అనే తీర్మానంతో వాళ్ళు జీవించినారు. అందుకనే ఆ ఫిలదెల్ఫియా సంఘం గురించి రాయబడింది ఏంటంటే సహోదర ప్రేమ. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి ఇంకో మాట రాయబడింది ఏంటంటే
దేవుని ప్రజలు అన్ని విషయములలో ఆయన సంతోషపెట్టగలరు. దీని గురించి మనం నేర్చుకోవచ్చు. దేవుని ప్రజలైన వారు అన్ని విషయాలలో, అన్ని సమయాలలో దేవుణ్ణి సంతోషపెట్టగలరు. రెండవది, దేవునికి సంఘానికి ఉన్న లోతైన స్థిరమైన బంధం ఈ ప్రేమ. దేవునికి సంఘానికి లోతైన స్థిరమైన బంధం. ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో ఆ ప్రేమను మనం కలిగి జీవించాలి. ఆ ప్రేమను కలిగి జీవించాలి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో, దేవుడు ఆ ప్రేమ ద్వారా పాడబడతాం కదా, ఏం పాడబడతాం? ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, ప్రేమను బట్టి అర్పించుకుంటేవి నాకై, ప్రేమను బట్టి అర్పించుకుంటేవి నాకై, ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. కాబట్టి ప్రేమ ఆత్మీయమైన జీవితంలో మన ఆత్మీయ లోకం నుంచి రక్షించబడ్డాం, దేవుని బిడ్డగా చేర్చబడ్డాం, సంఘముగా కుటుంబంగా చేర్చబడ్డాం. మన ఆశ, మన ఆలోచన, మన ఆవేదన, ఆత్మలకు భారము కలిగి ఉండాలి. దేవుని క్షేమం భారం కలిగి ఉండాలి. ప్రజల యొక్క ఆత్మీయమైన అభివృద్ధి కొరకే భారం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే లోక సంబంధం, లోక విషయాల వైపు చూస్తామో ఆత్మీయమైన విషయాల్లో విడుదలంలోకి మనం వెళ్ళే వారంగా ఉంటాం. ఒక వ్యక్తి ఉండేవాడు బనగానపల్లిలో, పరిచయం చేస్తాడు, పని చేస్తాడు. ఆయన వారి బంధువులకి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఫోన్ చేస్తాడు, అన్న పలానా మా బంధువులు బాగలేదు, వాళ్ళు మందిరానికి రా ఫోన్ చేస్తాడు, అన్న రేపు వెళ్ళి చూసొద్దాము, నంద్యాల కర్నూలు వాళ్ళ బంధువులు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తాడు. సరే వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా, తీసుకెళ్ళిన తర్వాత ఆయన తీసుకెళ్తాడు, అన్న హాస్పిటల్కి వార్డులోకి వెళ్ళక ముందు ఇట్లోకి వచ్చి, అన్న ఇదిగో దగ్గర పెట్టుకో, డబ్బులు గిఫ్ట్ ఇస్తాడు, చేతులు పెడతాడు, నా చేతులు పెడతాడు, పెట్టి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళకి ఇచ్చి ప్రార్థన చేయండి అంటాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తాడు. ఆయన ఉదాహరణ చెప్తున్నా, ఆయన 100 రూపాయలు ఇస్తే నా చేతికి 200 ఇస్తాడు. ఎందుకు? నేను అడిగినా, కాదన్నా మీ బంధువులు కదా, నువ్వు ఇస్తే బాగుంటుంది కదంటే, లేదన్నా మనం దేవుని ప్రేమ చూపించాలి కదా. ఇప్పుడు నేనంటే బంధువులు కాబట్టి 100 రూపాయలు ఇచ్చా, నువ్వు సేవకులు 200 ఇచ్చావంటే వాళ్ళు దేవుని సేవకులు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఆదరించారు, నాకు సహాయం చేసినారు, మా బంధువులు ఎవరు రాలేదు, మా తోబుట్లు ఎవరు రాలేదు, దేవుని సంఘం వాళ్ళు యేసుప్రభు అంటే నమ్ముకున్నారంట, యేసుప్రభు బిడ్డలంట వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆలోచన వచ్చిద్దన్న, చక్కగా మందిరానికి వస్తారన్న. ఏమండి, నేను అనుకునేవాడిని, నేను స్టన్ అయ్యేవాడిని. మన ఆత్మీయ జీవితంలో ఆయనకున్నటువంటి ఆలోచన ఏ విధము చేతనైనా సరే బంధువులు, స్నేహితులు రక్షించబడాలా, దేవుని బిడ్డలైన వారు రక్షించబడాలా, తమ అన్నదమ్ములు రక్షించబడాలి, వారి యొక్క రక్షణ కొరకే ప్రయాసపడాలి. ఆయనకి 3 అన్నలు, ఆ తర్వాత ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, వారందరి యొక్క పేర్లన్నీ రాసుకొస్తాడు. అన్న మా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి సంవత్సరం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాడు. అన్న ఇదిగో వాళ్ళందరి కోసం, వాళ్ళ మందిరానికి రారు, వాళ్ళందరి పిల్లలందరూ, ఆయనకి ఆటో ఉంటుంది, ఆయన అన్నదమ్ముల పిల్లలందరినీ కూడా ఆటోలు ఎక్కించుకుంటాడు, సండే స్కూల్ తీసుకొస్తాడు. ఏదో దేవుని మాటలంటే ఏదో ఒక దినాన వారు రక్షించబడతారు కదన్న, మేలు పొందుతాడు, మారుమూసి పొందుతారు కదా. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా ఆత్మ సంబంధమైన విషయాలపై మనం చూస్తూ వచ్చినప్పుడు లోకం వైపు మనం చూడం. మన ప్రేమ నిలవరమైనదిగా, దేవుని బిడ్డలైన వారు, దేవుని ప్రజలైన వారు ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. వారి కొరకు ఒక్క పూటైనా పలానా సహోదరుని కొరకు, పలానా సహోదరి కొరకు, పలానా వారి యొక్క అక్కల కొరకు ఒక్క పూటైనా దేవుని ప్రేమ కలిగి ఉపవాసంతో ప్రార్థన చేస్తామా? మన కొరకు కాదు, మన కుటుంబం కొరకు కాదు, మన పిల్లల కొరకు కాదు, మన అక్కల కొరకు కాదు, దేవుని బిడ్డల కొరకు ఒక్క పూట వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి, ప్రభువా వారికి సహాయం చేయి, వారికి మేలు చేయి, వారి భవిష్యత్తు దీవించు, వారికి వివాహాల కొరకు సహాయం చేయి, వారి చదువులో సహాయం చేయి, వారికి రక్షణ దయచేయి. ఆ ప్రేమ అది దేవుని ప్రేమ. నిన్ను నీవు నష్టపరుచుకొని, నిన్ను నీవు వేయపరుచుకొని ఇతరుల క్షేమం కోరుకోవడమే ప్రేమ. ఆత్మీయ జీవితంలో యేసుప్రభు అదే చేశాడు.
తను తను నష్టపరుచుకున్నాడు, తను వేయపరుచుకున్నాడు, తను గాయపరుచుకున్నాడు, తాను కొట్టబడ్డాడు. నాగరి చాలా వల్లే దేహమంతా దున్నబడుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళ ఆత్మీయ జీవితంలో అటువంటి ప్రేమ మనకు కలిగి ఉంది. ఈ ఫిలదెల్ఫియా సంఘం రెండవదిగా వారు ఆ స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి కారణం ఏంటంటే పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులను చూడడం ద్వారా. ఈరోజు అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనకెంతో శ్రేయస్సమే. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. యవనుడా, గనుక తొలగించుకోను నీ దేహమును చెరుకు దానిని కదా. మన ఆత్మీయ జీవితం డాక్టర్ గారు చెప్తాడు, అమ్మా నీకు జ్వరం వచ్చింది, ఒక 4 రోజులు చికెన్ ఆపు అన్నాడు. ఏం చేయాలా? నా చికెను నేను తింటా అన్నావు అనుకో, 104 జ్వరం వచ్చింది. 104 జ్వరం తర్వాత ఏమైంది? ఐసీయూలో పోతావు. ఐసీయూలో పోయిన తర్వాత 3 రోజులు 4 రోజులు మేము వచ్చి పాఠం చేస్తాం. ఏం పాట? పరదేశులమో ప్రియులారా. మాకు పని అన్నమాట అది. ఎందుకదండి? దేహమును తెలిపేదాన్ని బట్టి కుటుంబంలో పరిస్థితులు సమస్యలు వచ్చినాయి. దాన్ని ఏం చేయాలి? ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో, దేని ద్వారా మనకు కుటుంబంలో కలవరాలు వస్తున్నాయో, వేటి ద్వారా అసమాధానం కలుగుతుందో వాటిని తొలగించుకోవాలి. వాటిని రాకుండా జాగ్రత్త పడాలి. అనేక కుటుంబాలు చూస్తూ ఉన్నాం. అందుకనే నేను యవనస్తులు కొంతమంది చెప్తా ఉంటాను మన పిల్లలకి సంఘంలో. నేను దాదాపు దేవుని కృపను బట్టి 10 మంది పిల్లలకి 10 మందికి పెళ్లి చేసిన. నాకు పెళ్లి కాకుండా వాళ్ళకి పెళ్లి చేసిన. అది గొప్పతనం అన్నమాట. సరే, ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే సరే తీసుకుపోయాడు, పంపించిన. 3వ రోజు వచ్చింది. ఏదమ్మా వచ్చిన? ఏమో ఆయన పంపించింది వచ్చినా అంట. ఎందుకు వచ్చినామని ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే, విజయ్ ఏమయ్యా పంపించినావంటే, ఏందన్నా పొద్దున్న లేదు, అన్నం ఉండదు, పప్పు ఉండదు, అంటు అవ్వదు, ఎందుకు పోయింది. ఇదొక అయిపోయింది. సరేలయ్యా ఏదో కొత్తగా వచ్చిందిలే, కొత్తగా పెళ్ళి నేర్చుకునేదిలే అంటే ఒకటే మాట అన్నాడు, నువ్వు చేస్తావు వచ్చావా నా చేయపోతా అన్నాడు. బాగా ఉంది ఎవరు అనుకుంటున్నాను. సరే, ఇంకొక అమ్మాయి పెళ్లి చేసిన. ఆ అమ్మాయి సరే ఇంటికి వచ్చి, ఏంది మా ఇంటికి వచ్చినావంటే, చల్ల నీళ్ళల్లో ఏళ్ళు పెట్టలేకపోతున్నా అంటుంది. ఏ నీళ్ళు అంట? ఇప్పుడు అంటుకోవాలంటే ఏ నీళ్ళు? చలికాలం చల్లగా వేడి నీళ్ళు పెడతారా? ఏమండి? అది గొడవ చూడండి. సరే, ఇప్పుడు వాళ్ళ అన్నకి ఫోన్ చేసిన, గొడవ అవుతుంటే ఏందన్నా వచ్చావు అబ్బాయి కొంచెం కొడుతున్నా అంటే ఆయన అన్నాడు, ప్రజెంట్ నీకు పెళ్ళి అయిందా అన్నాడు. కాలేదన్నా. నేను పెళ్ళిగానంతో మాట్లాడినా అన్నాడు. ఒకటే మాట. నేనేం సమాధాన పరచాలని ఇప్పుడు? ఏమండి? అందుకనే అక్కర్లారా, మీకు చేతులెత్తు మొక్కుతా, మీరు ఎంటెక్ బీటెక్ ఆటెక్కులు కాదు, బోకులు దోవే నేర్పించండి, వంట చేసేది నేర్పించండి, ఇల్లు దుడిసేది నేర్పించండి. అది చెప్తా నేను. ఎందుకు? ఆడిపోయిన తర్వాత పెళ్లి చేసిన మాకు తెప్పలు వస్తాయి సాగులు. ఎందుకు? మిమ్మల్ని ఏమనరు, చూసిన వాళ్ళకు చేసినందుకు మమ్మల్ని అంటారు. అది కదండి. అందుకనే మా బాధలు మాకు ఉంటాయి. ఒక పెళ్లి చేసిన, ఎర్రవల్లి పెబ్బే దగ్గర పెళ్లి చేసిన. పెళ్లి చేస్తే సరే పెళ్ళి అయిపోయింది. ఆమె కానిస్టేబుల్ కూతురు, హుజూర్ నగర్, తర్వాత హుజరాబాద్ దగ్గర ఉంటారు వాళ్ళు. సరే ఎంగేజ్మెంట్ చేసినాం 5-6 మంది సేవకులను కలిసి. తర్వాత పెళ్ళయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సూర్యాపేట దగ్గర ఉద్యోగం చేస్తుంది ఆ అమ్మాయి. ఆయనేమో లెక్చరర్, ఆమెమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటే సరే తిరుగుతూ ఉన్నారు. కొంతకాలం తర్వాత ఫోన్ చేసినారు, అన్న అమ్మాయికి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అని చెప్పారు. సరే ప్రార్థన చేద్దాంలే, దేవుడు సహాయం చేస్తాడులే, ఏం కాదులే అని చెప్తున్నాం. స్థానికంగా ఉంటాడు, పరిచయం చేస్తాడు. నేను స్థానికంగా సేవకుడిగా ఉన్నాను అన్నమాట అక్కడ. ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత కొన్ని సమస్యల వలన వాళ్ళు విడిపోయారు. కర్నూలు పక్కన పెబ్బేరు ఉంటుంది, పెబ్బేరు పక్కన వనపర్తి ఉంటుంది. వనపర్తి దగ్గర ఆ పంచాయతీ జరిగింది. మేము కూడా పోయినాం. నేను రాను స్వామి అంటే లాక్కుపోయినాడు. నువ్వు రాకపోతే అట్ట పెళ్లి చేసి నువ్వే కానీ నన్ను లాక్కుపోయి ఆడ కూర్చోబెట్టాడు. సరే అంతా అయిపోయింది, వాళ్ళు రాసుకున్నారు, ఏదో వచ్చే ఇంక మాకు ఇష్టం లేదు, మాకు సంబంధం లేదని చెప్పి రాసుకున్నారు. తర్వాత వీళ్ళు అబ్బాయి వాళ్ళ మేనమావలు
రాజమండ్రి సెంట్రల్ జైలు జీవితం వచ్చిన వాళ్ళు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా వచ్చిన వాళ్ళు అన్నమాట. అంటే అంతకుముందు మీకు తెలిసి ఉండదు, కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన దగ్గర రైట్ హ్యాండ్ అన్నమాట వీళ్ళు. వాళ్ళు మంచి పవర్ఫుల్ అన్నమాట. ఎవరైనా పోయి చంపరాని చంపుతాడు, ఏమని కొట్టారని కొడతారు అట్లాంటి వాళ్ళు. సరే వీళ్ళు వచ్చారు మేనమావలు. సంత అయిపోయిన తర్వాత వ్యాన్లో కూర్చున్నాం. మీరు నమ్ముతారు నమ్మరండి, పెద్ద పెద్ద కర్రలు తీశారు, లోపల పెట్టుకున్నారంట, మాకు తెలియదు. నేను కూర్చున్నా, నా పక్కన పెళ్ళిన సంబంధం చూసిన ఆయన కూర్చున్నాడు, పక్కన చేసిన నేను కూర్చున్నా, ఈ పక్కన వాళ్ళు మేనమామలు కూర్చున్నారు. కూర్చొని ఈయన అప్పటికే తాగి చూసిన ఆయన పట్టుకొని, ఏం రా మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తావా, నా కూతురు లేదనుకున్నావా, ఆమె నువ్వు చూసినావు అంటాడు. నాకు సిచ్యువేషన్ అర్థమైంది. నేను లేచి పోతుంటే నువ్వు కూర్చో నన్ను నాశే పట్టుకున్నాడు, నాకు పట్టుకున్నా. ఓయమ్మ, మీరు నమ్ముతారు నమ్మరు, ఆయన సేవకుడే పక్కన కర్నూలు దగ్గర ఉండవా లేదు ఊరు నవ్వు ఆడ సేవ చేస్తాడు. పటాపట 2 వీకెండ్ ఎవరిని సేవకుని నన్ను ఆడ కొడతాడు. నేను లేచిపోతాను, నువ్వు నుంచి ప్యాంట్ పట్టుకున్నాడు. ఓ స్వామి పెళ్ళికొడుకు ముందున్నాడు, స్వామి నువ్వు ఆపు స్వామి, బండి ఆపు స్వామి అంటే ఏడాపుతాడు ఆయన, ఏడాపుతాడు. ఇంకా రాత్రి కూడా కర్నూలు హైవేలో వస్తున్నాం. సరే వెనక్కి వచ్చారు, కూర్చుని పెట్టి ఆగిపోయిన తర్వాత ఏమయ్యంటే అప్పటికే ఇంకా కింద కర్రలుంటే అవి కొడదామని తీస్తుంటే అయ్యా స్వామి మేము దిగిపోతాం. వాళ్ళు ప్లాన్ ఏంటంటే భోజనానికి ఆపారు, భోజనం దగ్గర ఆపి ఇటుకేయాలని వస్తుంది ఆవు. భోజనానికి ఆపిన తర్వాత మళ్ళా సంగతి చూద్దాం భోజనం తర్వాత అని చెప్తే వీళ్ళు వాళ్ళ ప్లాన్ కనుక్కొని చెప్పారు, అన్న నేను పెళ్ళిళ్ళ పేరయ్య, ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా విశ్వాసే. తర్వాత పెళ్లి సంబంధం మాట్లాడిన ఆయన చేసిన నేను, మేము ముగ్గురు, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ, అంతే దావపట్టుకొని పరిగెత్తున్నాం. ఏది హైవేలో కర్నూలు దావపట్టుకొని పరిగెత్తుంటే ఏ బస్సు ఆపరే, ఆ టైంలో ఎవరు ఆపుతారు, 2 గంటలు 3 గంటలు అప్పుడు ఎవరు ఆపుతారండి. ఏదో పాలవ్యాన్ వచ్చింది, పాలవ్యాన్ వస్తే అది ఎక్కిపోయి అటు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, టార్చ్ లైట్లు వేసుకొని ఫోన్ లైట్లు ఆర్డర్ రాయిలు కనపడకపోయి ఎటెక్కిపోయారని చూస్తున్నారు వాళ్ళు. ఎంత భయంకర పరిస్థితి చూడండి. అందుకనే మేము చెప్తాము, మన యొక్క కుటుంబాలు సహోదరులైన మన కుటుంబాలు ఏది క్షేమము కలిగించేది కాదుగా ఉందో. కొన్ని కుటుంబాలు ఏమమ్మా, ఒక ఇంటికి పోయినాం, బేతంచెర్ల పక్కన ఉంటుంది గోర్లగుట్ట. ఎందుకంటే మీ ఊళ్ళో నాకేం భయం కూడా లేదు, ఎందుకంటే నేను అన్ని అనుభవించి చెప్తున్నా. గోర్లగుట్ట ఊరు ఉంటుంది, అక్కడ నుంచి కుటుంబం వస్తారు. పోయిన తర్వాత ఏమమ్మా మాధవి బాగున్నావా, వాళ్ళ అత్త బయట కూర్చొని ఆకు ఒక్క నవ్వుతూ ఉంటుంది అనమాట. ఏమా బాగున్నావా, బాగున్నాయా అండిద్ది. సరే లోపల పో, అయ్యా ఎలీషా ఉన్నాడు, అమ్మాయి ప్రార్థన చేయంటే సరే పోయి కూర్చొని, ఏమో మాధవి బాగున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా, ఎస్తేర్ సరే ప్రభావతి బైబిల్ చదువుకుంటున్నావా అమ్మా అంటే చదువుకున్నా అంటే, ఏమో బయట నుంచి అది ఊసి లోపలికి వచ్చి, అయ్యా ఆదివారం తీసింది బైబిలు, మళ్ళీ ఆదివారం పూట పదం పాండి బండి ఎక్కండి, ఎందుకు మందిరాన్ని మధ్యలో బైబిల్ చదవదయ్యా. దేవుని వాక్యం మన కుటుంబాన్ని కడుతుంది, జ్ఞానవంతతను ఇల్లు కట్టుకుంటుంది. ఆత్మీయ జీవితంలో ఏది ఆత్మీయ జీవితంలో ఏది నష్టపరుస్తుందో దానిని ఎరిగి జీవించిన వారంగా ఉండి మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాన్ని, దేవుని సంఘాన్ని మనము దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క రాకడ కొరకే సిద్ధపరచుకోవడం దేవుని యొక్క ఉద్దేశం. ఫిలదెల్ఫియా సంఘం అది జ్ఞాపకం చేస్తుంది. వారు బయట పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ, వారు ఎన్ని విధాలుగా జీవిస్తున్నప్పటికీ, ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, వారు కలవరపరచబడే పరిస్థితులకు దూరంగా ఉండి దేవుని పని కొరకై వారు సిద్ధపరచుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని యొక్క పనిలో పనివారంగా ఉండి ప్రభు రాకడ కొరకై దేవుడు మనం సిద్ధపరచుగా మోకరించిన ప్రార్థన చేసుకుంటాం.